అందుకే ఇక్కడ కనబడుతున్నాం మనం. ఆయన కృప లేకపోతే మనం లేము. అందుకే ఇప్పుడు విశ్వాసి పౌలు అంటాడు, నేను ఏమై ఉన్నానో ఆయన కృపే. ప్రయాసపడింది నేను కాదు, మరి ఎవరు? నాకు తోడని దేవుని కృపయే. కాబట్టి ఆయన కృపను గురించినటువంటి అవగాహన మనం కలిగి ఉంటే, ఎక్కడ మనం యోనా వల్లే దేవునికి విరోధమైన స్థితిలో మనం ఉన్నాయో మన జీవితాన్ని పరీక్షించుకుందాం. అక్కడ దావీదన్నట్లుగా, ప్రభువా నీకు ఆయాసకరమైనది నాలో ఏమైనా ఉంటే దాన్ని ఏం చేయదాన్ని తీసివేయి ప్రభు. నేను నీకు ఇష్టడుగా, నీకు నిష్ఠురాలుగా నీ యొక్క సన్నిధిలో ఉండి నీతో ఎడతైన సంబంధం కలిగి నీతో సహవాసం చేస్తూ నీ ప్రణాళిక మేరకు నీ నడిపింపులో, నీ మార్గాల్లో, మీ ఉద్దేశంలో, మీ చిత్తంలో నిల్చోండి. నన్ను ఎక్కడ మీరు ఆశించాలని కోరుతున్నారు, నేను ఎక్కడ నేను ఆశీర్వాదం ఉండాలని కోరుతున్నారు, అట్టి స్థితిని నాకు, నా కుటుంబానికి, సంఘానికి దయచేయమని ప్రార్థన చేయాలి. ప్రార్థించడం మాత్రమే కాదు, ఆ రీతిగా మన జీవితాలను మనము ఆ రీతిగా మౌల్డ్ చేసుకోవాలి. ఆ రీతిగా మన జీవితం ఆ రీతిగా మనం ఆ స్థితిలో మనం తెచ్చుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అట్టి కృపను మనందరికీ దేవుడు దయచేయను గాక. ప్రార్థన ప్రవేశిస్తాం.